హాయ్ అందరికీ వెల్కమ్. ఈరోజు మనం యూనియన్ బడ్జెట్ 2026-27 అనే ఒక కాంప్లెక్స్ సబ్జెక్ట్ను చాలా సింపుల్గా మనకు ఈజీగా అర్థమయ్యేలా డీకోడ్ చేద్దాం. బడ్జెట్ అనగానే నంబర్స్, పెద్ద పెద్ద పదాలు అని అస్సలు భయపడక్కర్లేదు, సరేనా? మరింకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ఫస్ట్ అసలు గవర్నమెంట్ పెద్ద విజన్ ఏంటి, తర్వాత కొన్ని కీ నంబర్స్ వెనుకున్న మ్యాజిక్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఈ డబ్బంతా ఎక్కడికి పోతోంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన పర్సనల్ ట్యాక్స్ సంగతేంటి, ఫైనల్గా ఈ బడ్జెట్ మనకిచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటో చూద్దాం. రైట్. సో ఫస్ట్ సెక్షన్, బడ్జెట్ 2026 ద బిగ్ విజన్. అసలు ఈ బడ్జెట్ వెనకున్న పెద్ద ఐడియా ఏంటి? గవర్నమెంట్ మన దేశాన్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్లాలనుకుంటోంది? లెట్స్ ఫైండ్ అవుట్. సో గవర్నమెంట్ మెయిన్ గోల్ ఏంటంటే వికసిత్ భారత్, అంటే 2047 కల్లా మన ఇండియాను ఒక డెవలప్డ్ నేషన్గా చూడాలి. ఇది జస్ట్ డబ్బు, ఎకానమీ గురించే కాదు, ప్రతి ఒక్కరిని కలుపుకొని అందరూ కలిసి ముందుకు వెళ్లాలన్నమాట. ఈ గోల్ని రీచ్ అవ్వడానికి గవర్నమెంట్ ఒక 3 కర్తవ్యాస్ అంటే డ్యూటీస్ పెట్టుకుంది. ఫస్ట్ది, ఎకనామిక్ గ్రోత్ని ఇలాగే కంటిన్యూ చేయడం, అంటే మరిన్ని జాబ్స్, ఇండస్ట్రీస్ రావాలి. సెకండ్, మనలాంటి ప్రజల ఆశయాలను నెరవేర్చడం, అంటే బెటర్ ఎడ్యుకేషన్, హెల్త్ ఫెసిలిటీస్. ఇక మూడోది, చాలా ఇంపార్టెంట్, సబ్కా సాథ్ సబ్కా వికాస్ స్పిరిట్తో అందరినీ ఇన్వాల్వ్ చేయడం. ఓకే, ఈ పెద్ద పెద్ద మాటలు వెనకున్న రియల్ నంబర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 2లో మనం గవర్నమెంట్ ప్లాన్స్ ఎంత గ్రాండ్గా ఉన్నాయో ఈ ఫిగర్స్లో చూస్తాం. ఓ మై గాడ్, చూడండి, 53.47 ట్రిలియన్ రూపాయలు. ఇది గవర్నమెంట్ మొత్తం ఖర్చు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎంత పెద్ద అమౌంటో ఇది. దేశాన్ని రన్ చేయడానికి, డెవలప్ చేయడానికి ఇంత హ్యూజ్ అమౌంట్ ఖర్చు పెడుతున్నారన్నమాట. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే 12.22 ట్రిలియన్ రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే కేపెక్స్ కోసం. సింపుల్గా చెప్పాలంటే ఇది రోజువారీ ఖర్చుల కోసం కాదు, ఫ్యూచర్ కోసం చేసే ఇన్వెస్ట్మెంట్. అంటే కొత్త రోడ్లు వేయడం, కొత్త పోర్ట్లు, రైల్వే లైన్లు కట్టడం, ఇవన్నీ మన దేశానికి లాంగ్ టర్మ్లో ఉపయోగపడే ఆస్తులన్నమాట. సో ఈ స్పెండింగ్ మిక్స్ చూస్తే 77% ఏమో రెవెన్యూ ఖర్చు, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి జీతాలు, పెన్షన్లు, లోన్స్ మీద వడ్డీలు ఇలాంటివన్నమాట. ఇక మిగిలిన 23% క్యాపిటల్ ఖర్చు, అంటే ఫ్యూచర్ కోసం చేసే అసెట్ క్రియేషన్. ఈ బ్యాలెన్స్ అనేది ఒక దేశ ఆర్థిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇక ఫిస్కల్ డెఫిసిట్, ఈ పదం వినగానే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. సింపుల్గా చెప్పాలంటే ఇది గవర్నమెంట్ అప్పు. మన ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువైనప్పుడు మనం అప్పు చేస్తాం కదా, అదంతే. సో గవర్నమెంట్ తన అప్పును కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది చాలా మంచి సైన్, అంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ పాటిస్తున్నారని అర్థం. సరే, ఇంత పెద్ద అమౌంట్ ఖర్చు పెడుతున్నారు, ఓకే. కానీ ఆ డబ్బు సరిగ్గా ఎక్కడికి వెళ్తోంది? ఏ ఏ సెక్టార్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? చూద్దాం రండి. ఇక్కడ చూస్తే టాప్లో ఉంది డిఫెన్స్ మినిస్ట్రీ, అంటే దేశ భద్రతకి టాప్ ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా రోడ్ ట్రాన్స్పోర్ట్, రైల్వేస్ ఉన్నాయి. దీన్ని బట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎంత ఫోకస్ ఉందో క్లియర్గా తెలుస్తోంది. ఇప్పుడు మన దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయ రంగం గురించి మాట్లాడుకుందాం. దేశంలో చాలామందికి ఇదే జీవనాధారం. ఈ సెక్టార్లో ఒక కొత్త మార్పు రాబోతోందన్నమాట. సో గవర్నమెంట్ ఏం చేస్తోందంటే టెక్నాలజీని వాడుకుని రైతులకు హెల్ప్ చేయటం, మంచి దిగుబడి వచ్చే విత్తనాలు అందించడం, అలాగే కొబ్బరి, జీడిపప్పు లాంటి మంచి ధర పలికే పంటలను ఎంకరేజ్ చేయడం. అల్టిమేట్గా వీటన్నిటి వెనుక ఉన్న ఒకే ఒక్క గోల్, రైతుల ఆదాయాన్ని పెంచడం. ఓకే, ఇప్పుడు అందరూ మోస్ట్ ఈగర్గా వెయిట్ చేసే సెక్షన్కి వచ్చేసాం. మన పాకెట్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపించే టాపిక్, అదే మన పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఈ బడ్జెట్ మన ట్యాక్స్లను ఎలా ప్రభావితం చేస్తుందో చూద్దాం. పెద్దగా ట్విస్ట్లు, సస్పెన్స్ ఏమీ లేవు. ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్లో నో చేంజ్. అవును, మీరు విన్నది నిజమే. లాస్ట్ ఇయర్ ఉన్న స్లాబ్సే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి కూడా కంటిన్యూ అవుతాయి. అయితే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మన ముందు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఓల్డ్ రెజీమ్, న్యూ రెజీమ్. ఓల్డ్ రెజీమ్లో ఏంటంటే ట్యాక్స్ రేట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి, కానీ మనం చాలా డిడక్షన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు, అంటే హెచ్ఆర్ఏ, సెక్షన్ 80C కింద ఇన్వెస్ట్మెంట్స్ ఇలాంటివి. అదే న్యూ రెజీమ్లో ట్యాక్స్ రేట్లు తక్కువ, కానీ ఇలాంటి డిడక్షన్స్ దాదాపు ఏమీ ఉండవు. ఇప్పుడు న్యూ రెజీమ్ అనేది డీఫాల్ట్ ఆప్షన్, అంటే మనం ఏది సెలెక్ట్ చేసుకోకపోతే ఆటోమేటిక్గా అందులోకి వెళ్తాం. బట్ మనకు కావాలంటే
ఓల్డ్ రెజీమ్ని ఎంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మిస్టర్ అన్బాన్ కేస్ చూద్దాం. ఆయనకి న్యూ ట్యాక్స్ రెజీమ్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఓల్డ్ రెజీమ్తో పోలిస్తే ఏకంగా 70,200 రూపాయలు సేవ్ అయ్యాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? ఎవరికి ఏది బెస్ట్ అనేది వాళ్ళ శాలరీ, ఇన్వెస్ట్మెంట్స్, ఖర్చుల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనమే లెక్కలేసుకోవాలి. మరి కొత్తదా పాతదా ఎలా డిసైడ్ అవ్వాలి అని టెన్షన్ పడకండి. న్యూ రెజీమ్ డిఫాల్ట్ అయినా సరే మనం ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఒకవేళ ఓల్డ్ రెజీమ్ మనకు ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది అనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ మనకు ఇంకా ఉంది. ఓకే, ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. అసలు ఓవరాల్గా ఈ బడ్జెట్ మనకు ఇస్తున్న ఫైనల్ మెసేజ్ ఏంటో ఒకసారి చూద్దాం. సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ బడ్జెట్ ఒక డాక్యుమెంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే గవర్నమెంట్కి తన లాంగ్ టర్మ్ ప్లాన్స్ మీద చాలా నమ్మకముంది. చిన్న చిన్న పాపులర్ స్కీమ్స్ కోసం పెద్ద గోల్స్ని పక్కన పెట్టడం లేదన్నమాట. సో ఈ బడ్జెట్ దేనిమీద పందెం కాస్తుందంటే ఇమ్మీడియట్గా గిఫ్టులు ఇవ్వడం మీద కాదు, ఫ్యూచర్ కోసం ఇన్వెస్ట్ చేయడం మీద, కేపెక్స్ మీద ఫోకస్ చేయడం, అప్పులు తగ్గించుకోవడం, యూత్ని, చిన్న చిన్న పరిశ్రమల్ని ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ వికసిత్ భారత్ అనే పెద్ద డ్రీమ్ని నిజం చేయడానికే. సో ఈ బడ్జెట్ తక్షణ రిలీఫ్ కన్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కే ఓటు వేసింది. మరి ఈ స్ట్రాటజీ మన దేశ భవిష్యత్తును ఎలా మారుస్తుందని అనుకుంటున్నారు? దీని గురించి ఆలోచించండి. నెక్స్ట్ ఎనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం.